ఆసరా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 61,000 కోట్ల పెన్షన్లు అందించామన్నారు కేటీఆర్. 12 లక్షల ఆడబిడ్డల పెళ్లిళ్లకు సాయం చేసిన ప్రభుత్వం తమది అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం వేలాది కోట్లను ఖర్చు చేశామన్నారు. ఇవేమీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. మీరు దిగిపోయినాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు, అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్లు. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఇబ్బంది, ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్పులపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇది ఏది కనబడలేదు. మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు. మీరు దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు. బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు. మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు. వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు. దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పిన. ఇవాళ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము. దాన్ని ఎట్లా కొలుస్తారు? ఇవాళ టీఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు? సబ్ ప్లాన్లో ఒక నిబంధన పెట్టాం. ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే నిధులు వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలా, రోల్ ఓవర్ చేయాలని చెప్పాం. భారతదేశంలో ఎక్కడ లేదు. దాన్ని ఎట్లా కొలుస్తారు మీరు? నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గిరిజన సంక్షేమం పోడు పట్టాలు ఇచ్చినాం. మన తాండాలు, గూడాలను పంచాయతీలు చేసినాం. స్వయం పాలన తీసుకొచ్చాం. 4 లక్షల ఎకరాల మీద అడవి భూముల మీద హక్కులు ఇచ్చినాం అడవి బిడ్డలకు. నగరం నడిబొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ భవన్, బంజారా భవనాలు కట్టినాం. జోడెన్ ఘాట్లో పోరాట యోధుడు కొమరం భీం పేరు మీద బ్రహ్మాండమైన మ్యూజియం పెట్టినాం. మా గౌరవనీయులు వేణుగోపాల్చారి గారు ఇక్కడే ఉన్నారు. వారికి తెలుసు, సుదీర్ఘకాలం అక్కడ పనిచేసినారు. దానికి నాంది పలికింది. ఇగో ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ పెద్ద వయసులో ఉండే ఈ పెద్ద మనుషుల చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ ఆస్తిని ఎట్లా కొలుస్తారు? దయచేసి మీరు ఆలోచించాలి. మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయినాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు, అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్లు. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఇబ్బంది, ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్పులపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇది ఏది కనబడలేదు. మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు. మీరు దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు. బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు. మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు. వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు. దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పిన. ఇవాళ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము. దాన్ని ఎట్లా కొలుస్తారు? ఇవాళ టీఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు? సబ్ ప్లాన్లో ఒక నిబంధన పెట్టాం.